అదే అంకుల్, మీరు వస్తున్నారు ఆఫీస్లో పర్మిషన్ తీసుకోవాలి కదా. ఒప్పుకున్నారా బాబు? మామూలుగా అయితే ఒప్పుకోరు, కానీ మీరు మా కార్తీక్ వాళ్ళ ఫాదర్ కదా. ఆ. అమ్మాడి అమ్మ ఏమన్నా సింక్లో ఉందా? బస్సు చూడాలి మరి, నీలాగా సక్సెస్ఫుల్గా మేనేజ్ చేస్తామో లేకపోతే దొరికిపోతామో. తిని అమ్మ పొద్దున్న నుంచి నన్నే తగులుకున్నాడు ఈ అవసరాలు గడు. వర్ష, ఆయన నా పక్కనే ఉంటారు కాబట్టి నీతో మళ్ళీ ఫోన్లో మాట్లాడడం అవ్వదు. సో అంతా ఓకే అయ్యాక నాకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ పెట్టవా? ఎప్పుడు పడితే అప్పుడు పేరెంట్స్ని ఎలా చేయకూడదే, నా ఉద్యోగం పోద్ది. నా విషయం తెలిసినా నీ ఉద్యోగం పోద్ది కదే. అలా అని బెదిరించాడా ఏంటి హర్ష? లేదే, తనేమలా బెదిరించలేదు. మన గురించి తెలిసి కూడా హెల్ప్ చేశాడు. ఇప్పుడు మనం హెల్ప్ చేయకపోతే అస్సలు బాగుండదు. ప్లీజే, ప్లీజ్. ఇంకొంచెం దూరం వెళ్తే ఆఫీస్ వచ్చేది అంకుల్. ఇంత దూరమా? ఇంకా మెసేజ్ పెట్టలేదేంటి? ఏంటి ప్లీజ్, అవసరాలు లాంటి వాళ్ళు మేనేజ్ చేయడం అంత ఈజీ అనుకుంటున్నావా? కాదే, ఒకసారి నేను చెప్పేది. I have an emergency work. I will be back in 2 hours. ఓకే సార్. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. ఓకే సార్. ఈ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు? అవసరాల్లో కూడా వెళ్ళిపోయాడు. ఇంతకన్నా మంచి అవకాశం దొరకదే. అంత ప్లీజ్. ఎగ్జైట్ అవ్వకు. అవసరాలు లేకపోతే ఏంటి పాప, ఒకసారి అటు చూడు. వాడుంటే అవసరాలు ఉన్నట్టే. సో నో ఛాన్స్. అవదని చెప్పేసి తనే అర్థం చేసుకుంటాడు. అంకుల్ వచ్చాం అంకుల్. ఇదేనా బాబు? దిగండి. ఎంత అయింది భయ్యా? ఇదిగో. అంకుల్ పదండి అంకుల్. రండి అంకుల్, రండి. ఇటు. అంకుల్ పదండి. రండి అంకుల్. సార్ ఒక్క నిమిషం. ఎవరు సార్ ఈయన? అదే మన ఎంప్లాయ్ కార్తీక్ ఉన్నాడు కదా, వాళ్ళ ఫాదర్. రండి సార్ ఏ కార్తిక్? అదే ఒక్క నిమిషం సార్, ఫోన్ వస్తుంది. మీరు ఎక్కడ ఉండండి. ఓకే ఓకే ఓకే. సార్, కార్తిక్ సార్ వాళ్ళ ఫాదర్ అని చెప్పాలి కదా సార్. అయినా మీరు మీరు అంటే రూమ్మేట్స్ కాబట్టి పేర్లు పెట్టి పిలిచేసుకుంటారు. మాకు మాత్రం ఆయన కార్తిక్ సారే. ఇక్కడ సంతకం పెట్టండి సార్. సార్ ఇదిగోండి సార్, ఈ కార్డు తీసుకోండి. రిటర్న్ వచ్చేటప్పుడు ఇచ్చేయాలి. వెళ్ళండి సార్. అంకుల్ ఒక ట్యాప్ చేయండి. అంకుల్ ఇటు.
కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇష్టం ఏది కలిసి చేసుకుంటూ ఉంటారు అనమాట. నేను ఉండే స్పేస్ చూపిస్తాను. సరే. హాయ్, కార్తిక్ సార్ వాళ్ళ ఫాదర్ కదూ? నమస్తే అంకుల్. నమస్తే నా అమ్మా. పేరు వర్ష. నేను కార్తిక్ సార్ వాళ్ళ టీం. రండి ప్లీజ్ కమ్. అంకుల్, ఇదే మా వర్క్ స్పేస్. బాగుందా? ఓ బాగుందమ్మా. Sir, how are you, sir? Sir, నాకు కూడా సార్. సార్, how are you, sir? I'm able to sir. నాకు కూడా సార్. జరగండి. హాయ్ అంకల్, నా పేరు వివేక్. నేను మీకు ఒక మాట చెప్పాలి. అది ఇంగ్లీష్లో నా ఫేవరెట్ మూవీ జాన్ విక్, ఆఫీస్లో నా ఫేవరెట్ ఎంప్లాయీ కార్తీక్. ఎలా ఉంది అంకుల్? బాగుందమ్మా. బాగుందా? థ్యాంక్స్. బాగుందంట. జరుగు. వచ్చేసా. యాక్చువల్లీ ఇలాంటి కవితలు నేను చాలా రాసా, కానీ దాచేసా ఎందుకంటే నువ్వు కొడతావని. ఓకే, థ్యాంక్ యూ. ఇదే ఫ్లోలో ఇంకా కొన్ని రాసేయాలి. జై క్రియేటివిటీ. ఏం రాస్తున్నావు అన్నా? నేను చెప్పను. నా హెచ్ఆర్ దగ్గరికి ఏం తీసుకున్నా అదన్నా చెప్పన్నా. నీకు తెలీదా? తెలీదు, చెప్పన్నా. రే, నాకు టైం వేస్ట్ అవుతుందిరా. సరే చెప్తాను. సోషల్ కాజ్. సోషల్ కాజా? అదిగో ఆయన ఉన్నాడే, Guys, relax. Stop it now. వాళ్ళ అబ్బాయిని పెద్ద ఇంజనీర్ చేద్దాం అనుకున్నాడంట. ఆడేమో పెద్ద డాక్టర్ అయిపోయాడు. ప్రతి ఇంట్లో ఉండేదే కదా, ఎంపీసీ చేస్తానంటే బైపీసీ చేయమంటారు, బైపీసీ చేస్తా అంటే ఎంపీసీ చేయమంటారు. కానీ ఈయనేమో ఆ కోరిక తీరలేదని బెంగ పెట్టేసుకున్నాడంట. సో ఈ ఒక్కరోజు వాళ్ళ అబ్బాయి మన కంపెనీలో తోపని ఎవడైతే ఆయన ముందుకెళ్ళి బిల్డప్ ఇస్తాడో ఆడికి హెచ్ఆర్ సుడెక్సో కూపన్స్ ఇస్తుందంట. ఏమిస్తుంది? సుడెక్సో కూపన్స్. సర్లే, నా టైం వేస్ట్ అవుతుంది, వెళ్ళు. హెచ్ఆర్, షీఈస్ దేర్. క్రియేటివిటీ, కమ్ ఆన్ మ్యాన్. అయినా మీరు సుడక్సో కోపల్ని ఇవ్వడం ఏంటండి? మరేం చేయమంటావు అది అంతలా అడుగుతుంటే? అయినా అది జాబ్ కావాలని కూడా నన్ను ఎప్పుడూ అడగలేదు. నేనే దాన్ని బలవంతం చేసి తీసుకొచ్చా. కానీ అదేంటో ఈరోజు నువ్వు అడిగావనేమో ఎలా అయినా అయిపోవాలన్నట్టు పట్టుకు కూర్చుంది. అంకుల్, ఒకరోజు నేను ఆఫీస్కి వస్తుంటే ఒక లారీ వేగంగా రావడం వల్ల నా బట్టల మీద బురద దొరికింది అంకుల్. నా మురికి బట్టలు చూసి రోడ్డు మీద ఉన్న జనాలందరూ నవ్వుతుంటే ఆ బట్టలతో ఆఫీస్కి వెళ్ళాలి అని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడు వచ్చాడు అంకుల్ కార్తీక్. మరక మంచిదే అని నాతో ఒక మంచి మాట చెప్పాడు. మంచిదా? అంతే, దెబ్బకి అదే బట్టలతో ఆఫీస్కి వచ్చా. వీళ్ళంతా కంపు కొడుతుందని ముక్కు మూసుకొని ఇబ్బంది పడుతున్నా సరే పట్టించుకోకుండా నా పని నేను చేసే ఇంటికి వెళ్ళా. బట్టలు సో బ్యాడ్ మామ, కాపీ కొట్టించాడు. బొక్కలే. ఎలా అంకుల్? ఇది చాలా అంకుల్. స్టోరీ వర్కౌట్ అయిపోయింది. కూపన్స్ వచ్చేసినాయి రోజు. Guys, wait. Wait. Can we do this interaction later? ముందు ఆఫీస్ చూపిస్తాను. No. ఆగండి అమ్మా, తిరిగాను. Guys, wait. అంకుల్, వీళ్ళందరూ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తే కార్తిక్ సార్ని ఇంప్రెస్ చేసినట్టే కాబట్టి ఏవో కబుర్లు చెప్తున్నారు. మీరు విని ఎంజాయ్ చేయండి, ఏవి పట్టించుకోకండి, సరేనా?
అదే సంగతి. అర్థమైంది. నువ్వు చెప్పమ్మా. మా ఆయన పేరు ముఖేష్ అంకుల్. ముఖేష్ అసలు దీనికి పెళ్ళి ఎప్పుడైంది? ఆయనకోసారి నోట క్యాన్సర్ రావటంతో నా 2 గాజులు అమ్ముకున్నా. అమ్మని అమ్మా. ఇందులో కార్తీక్ ఎక్కడున్నాడు? ఏ ఆగదా, చెప్తాను. వాటిని కార్తీకే విడిపించాడు అంకుల్. ఫోన్లేమో ఇడిపించాడు కదా. విడిపించేశాడు అంకుల్. మంచిది, వెళ్ళి. మా తల్లే ఎంత దహించా నువ్వు. థ్యాంక్ యూ. బయలుదేరు. ఎవడు పడితే వాడు ఏది పడితే అది వాగుతున్నారు. దొరికితే ఉచితంగా ఇక వదలరు కదా సమీరంగా, ఆ వరద బాధితులకేమి తీసిపోరులే నిజంగా నిజంగా. దొరికితే ఉచితంగా ఇక వదలరు కదా సమీరంగా, పులిహోర పట్ల ముల కోసం పులిలాగా దూకుతారు ఘోరంగా ఘోరంగా. ఫ్రీగా వస్తే పినాయిలైనా గుటకలుగా తాగేస్తారు జనక. ఓ ఛాన్సు చాలు సుమ్మి ఆ ఎడారిలో ఇసకమ్మి చేస్తారు మమ్మీ తిమ్మిని బమ్మి. సోడెచ్చు పాసు ఇచ్చి చూడు, సోడెచ్చు పాసు ఇచ్చి చూడు, టాలెంటునంత చూపించునుడు. శ్రీమద్ రమణ గోవిందోహ. దొరికిపోయామా ఏంటి? అమ్మ బాబోయ్, వాళ్ళ కాకా పట్టడం కోసం ఏవో కథలు వెళ్తున్నారన్న విషయాన్ని నువ్వు నాకు ముందే చెప్పావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏంటమ్మా ఇవన్నీ? ఆ టీవీ ఆటోడుని, ఆ సినిమా సీనుడుని వాళ్ళు కూడా ఓకే, కానీ ఆ 2 గదులు అమ్ముకున్నామా అని చూడు. తను మరీ టూ మచ్ కదమ్మా. ఎందుకేళ్ళు పని అయినా తినగా చేస్తారమ్మా? పనిచేసే వాళ్ళే అయితే ఇవన్నీ ఎందుకు చేస్తారు అంకుల్? నాకు తెలుసమ్మా. అన్నట్టు అంకుల్, మీకు ఒక ఇంపార్టెంట్ మనిషిని పరిచయం చేయాలి. ఎవరమ్మా? మా ఆఫీస్ మేనేజర్ మిస్టర్ అవసరాల. రండి, లెట్స్ గో. వర్ష బిజీగా ఉంటారేమోనమ్మా. రండి అంకుల్, పదండి. వర్ష ఒక నిమిషం. వర్ష ఎలా చెప్పాలి? ఒక్క నిమిషం అమ్మా. ఐడి కార్డు. వర్ష ఎక్స్క్యూజ్ మీ సార్, కూర్చోండి. Dear John, please give me 5 minutes. I'll call you back. Thank you. Sorry sir, క్లయింట్ కాల్లో ఉండడం వల్ల మీ దగ్గరికి రాలేకపోయాను. అయ్యో భలేవరే. కార్తీక్ ఉంటే ఇవన్నీ తిని చూసుకునేవాడు. ఆఫీస్ చూపించారా? ఆఫీస్ చూపించేశాను. ఎంప్లాయ్ ఇంటరాక్షన్ కూడా అయిపోయింది. ఎంప్లాయీస్ ఇంటరాక్షన్ అయిపోయిందా? వాళ్ళందరూ ఏవేవో బాగుంటారు, పట్టించుకోకండి సార్. అయ్యో భలేవరే. అయినా వాళ్ళందరూ కథలు వెళ్తున్నారని నాకు అర్థమవుతున్నా నాకు ఆనందంగానే అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళు కథలు వెళ్ళింది ఆడి తప్పు చూపించడానికి కాదు కదండి, ఆడి మెప్పు పొందడానికేగా. ఆడు అసలు ఈ ఉద్యోగం అది చేయననివాడండి. అలాంటిది ఇందులో మంచి పేరు తెచ్చుకున్నాడు చూడండి. నాకు అది చాలండి. వాడిని మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తే వాడు ఖచ్చితంగా పైకి వస్తాడండి. సార్, మీకు విషయం చెప్పనా? నాతో పాటు స్కూల్లోనో కాలేజ్లోనో చదువుకున్న వాళ్ళని, అలాగే వీధిలో పెరిగిన వాళ్ళని, తిరిగిన వాళ్ళనే నా ఫ్రెండ్స్ అనుకునేవాను సార్. కానీ రోజంతా వీళ్ళతోనే ఉంటున్నా.
వీళ్ళని మాత్రం కేవలం కొలీగ్స్ అనే అనుకునేవాడిని సార్. అలాంటప్పుడు ఒకసారి నాకు కోవిడ్ వచ్చినట్టయింది సార్. కోవిడ్ అందరికీ చాలా మందిని దూరం చేసింది కదా సార్. అవును సార్. కానీ నాకు మాత్రం ఒకరిని దగ్గర చేసింది సార్. తనే కార్తిక్. ఇక్కడున్న వాళ్ళందరూ మీ అబ్బాయిలాగే చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, ఉద్యోగం సంపాదించిన వాళ్ళు. కానీ దెర్ ఈస్ వన్ థింగ్ దట్ టేక్స్ పీపుల్ మూవ్ ఫార్వర్డ్ సార్. అదే క్యారెక్టర్ సార్. అండ్ ఐమ్ టెలింగ్ యూ నౌ సార్, హర్ష హ్యాస్ దట్. సారీ, కార్తిక్ హ్యాస్ దట్. చాలా థ్యాంక్స్ అండి ఆ మాట అన్నందుకు. మీరు ఏదో పనిలో ఉన్నట్టున్నారు, నేను ఇంకా బయలుదేరుతానండి. షూర్ అండి, టేక్ కేర్. ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ. నమస్కారం. వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. సేమ్ హియర్. అంకుల్, ఇదే కార్తిక్ సార్ డెస్క్. అవునమ్మా. అవును అంకుల్. కూర్చోండి అంకుల్. కూర్చోవచ్చమ్మా? కూర్చోండి. పర్లేదు అంకుల్, కూర్చోండి. అంకుల్, ఇది నా డెస్క్. అంకుల్, మీకు విషయం తెలుసా? ఇక్కడ ఉన్నోళ్ళందరికీ వాళ్ళ తెలివితేటల వల్లే ఉద్యోగం వచ్చింది అంకుల్. కానీ నాకు మాత్రం ఎవరో తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల వచ్చింది. ఈ విషయం కార్తిక్కి తెలిసినా ఎవరికీ తెలియకుండా నాకు హెల్ప్ చేస్తూ నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చాడు. ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అంకుల్. నీ అబ్బా, నువ్వు చేసిన దానికి అడిగడుకో క్రెడిట్ ఇస్తుంటే నవ్వుతాయంట్రా. వాడు చేసిన నేను కూడా క్రెడిట్ తీసుకున్నాలే అన్నా. ఏమా, మీరందరూ మా ఊడి తోపుతురు అన్నారా? అలాంటిది ఒక ఫోటో కూడా లేదేంటి బోర్డులో ఆడిది? అది ఈ వాడికి బోర్డు మీద ఉండాల్సిన అవసరం ఏంటి అంకుల్? అసలు ఈ బోర్డు మీద ఎవరు ఉండాలో డిసైడ్ చేసేదే మీ వాడైతే. నోట్లో పెట్టుకోవాలి టూత్ పిక్, గుండెల్లో ఉండాలి కార్తీక్. ఓకే ఓకే. సార్, ఐడి కార్డు. సార్, మిమ్మల్ని సార్, ఐడి కార్డు ఇవ్వండి. ఒక్క నిమిషం ప్లీజ్, 1 minute. ఓకే మేడం. అంకుల్, పర్ఫెక్ట్. ఏదో ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి.
ఎందుకమ్మా? ఇవ్వండి చెప్తా. స్మైల్. ఫోటోనా? హా, ఒక్క నిమిషం. మీరు స్మైల్ చేయండి. ఆ. చూడండి, బాగా వచ్చిందా? చాలా బాగుందమ్మా. బాయ్ అంకుల్. బాయ్. బాయ్, ఉంటానమ్మా. వర్ష, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? నథింగ్ సార్. ప్లీజ్ కమ్. ఓకే సార్. అంకుల్ పదండి, ఆటో వచ్చింది. బాబు నువ్వెందుకు, నేను వెళ్తానులే, మీరు ఆగిపోండి. లేదు అంకుల్, మీరండి. అంటే ఆ రోజు బాబు ఒకసారి ఆపమ్మా. ఇప్పుడే వస్తాను. ఎక్కడికి అంకుల్? అంకుల్ బాబు సార్. ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవకే. ఏమైంది సార్? మా ఊడికి ఉద్యోగం లేదని చెప్పావు కదా, ఇదిగో చూడు, ఇప్పుడే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వచ్చాను. అరే సారీ సాబ్, ఎప్పుడు ఇంట్లో ఉంటాడు, అందుకనే ఖాళీగా ఉంటున్నా అనుకున్నాను. చూడు బాబు, ఇప్పుడు అంతా ఇంట్లో ఉంటే ఖాళీగా ఉంటున్నట్టు కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్టు. సరేనా?